ఢిల్లీ కారు పేలుడు కేసులో అరెస్ట్ అయిన డాక్టర్ షహీన్ సయీద్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. షహీన్ పనిచేసిన అల్ ఫలా యూనివర్సిటీలో ఆమె ప్రవర్తనపై గతంలోనే ఫిర్యాదులున్నట్లు యూనివర్సిటీ ప్రొఫెసర్ తెలిపారు. ఆమె క్రమశిక్షణను పాటించేది కాదని, ఎవరికీ సమాచారం ఇవ్వకుండానే వెళ్లిపోయేదని అన్నారు. కాలేజీలో ఆమెను కలవడానికి చాలా మంది వచ్చేవారని, ఆమె ప్రవర్తన వింతగా ఉండేదని అన్నారు. దీనిపై యాజమాన్యానికి ఫిర్యాదులు కూడా అందాయన్నారు. మరోవైపు షహీన్ అరెస్ట్ నమ్మలేకపోతున్నామని ఆమె తండ్రి, సోదరుడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తన సోదరి ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొని పోలీసుల విచారణను ఎదుర్కొంటోందని నమ్మలేకపోతున్నామని చెబుతున్నారు. ఇక షహీన్కు ఆమె అన్న షోయబ్కు 4 సంవత్సరాలుగా మాటలు లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అలాగే షహీన్ మాజీ భర్త డాక్టర్ హయత్ జాఫర్ కూడా ఆమె గురించి ఆసక్తికరమైన విషయాలను వివరించారు. ముఖ్యంగా ఆమె ఎప్పుడూ కూడా ఇస్లాం మత నియమాలను పాటించలేదన్నారు. తామిద్దరం కలిసి ఉన్నప్పుడు షహీన్ కనీసం బురకా కూడా ధరించలేదన్నారు. కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియా లేదా యూరోప్లో స్థిరపడాలని షహీన్ కలలు కనేదని, ఈ విషయంలో విభేదాలు రావడంతోనే తాము 2012లో విడిపోయామని షహీన్ భర్త తెలిపారు. తమకు 2 పిల్లలున్నారని, వారు ప్రస్తుతం తన దగ్గరే ఉన్నట్లు చెప్పారు. డాక్టర్ షహీన్ సయీద్ 2013లో కాన్పూర్లోని జిఎస్విఎం మెడికల్ కాలేజీలో తన పోస్ట్ నుంచి ఎలాంటి నోటీసు ఇవ్వకుండా వెళ్లిపోయారు. దీంతో 2021లో ఆమెను విధుల నుంచి తొలగించారు. ఆ తర్వాత ఆమె అల్ ఫలా యూనివర్సిటీలో చేరిన తర్వాత డాక్టర్ గనాయితో పరిచయం ఏర్పడిందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అక్కడి నుంచి ఉగ్రవాద కుట్రలో షహీన్ భాగమైందన్నారు. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నేతృత్వంలోని మహిళా విభాగం జమాత్ ఉల్ మోమినాత్ భారత శాఖ బాధ్యతలు అప్పగించారని అధికారులు చెబుతున్నారు.